హాయ్ గైస్, ఈరోజు నేను కైలాసగిరి శిఖరం గురించి ఎన్నో అన్సాల్వ్డ్ మిస్టరీస్ గురించి అయితే చెప్పబోతున్నా. సో ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ కనుక చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే థ్యాంక్స్ అండ్ లవ్ యూ. మన టాపిక్లోకి వచ్చేస్తే మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు 8,850. దీన్ని ఇంచుమించు 4,000 నుంచి 5,000 మంది అయితే ఎక్కారు. కైలాస్ పర్వతం ఎత్తు మాత్రం 6,638 మాత్రమే. కానీ కైలాసగిరి పర్వతం మీదకి ఒక్కరు కూడా ఎక్కలేదు. అండ్ ఆ పర్వతం మీద శివుడు పార్వతి ఉంటారని కూడా మన పూర్వీకులు అయితే చెప్పారు. సో మేబీ అందుకనేమో పైకి ఎక్కడానికి చాలా కష్టంగా ఉందని చాలా మంది చెప్పారు. అండ్ అలాగే ఇలాంటి ఇంకెన్నో మిస్టరీస్ అయితే ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. సో లెట్ గెట్ ఇంటు ది షో. నెంబర్ 1, ఒక అతను నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాను, ఈ శిఖరం ఎంత నాకు అని ఎక్కడమైతే స్టార్ట్ చేశారంట. అతను స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే అతను శ్వాస తీసుకోవడానికి కొంచెం ప్రాబ్లం అయ్యేదంట. అలాగే అతని గుండె కొంచెం ఫాస్ట్గా కొట్టుకొని కానీ ఎవరో నిల్చొని ముందుకు వెళ్ళొద్దు వెనక వచ్చే అన్నట్టు అయ్యేదంట. అలాగే అతను దగ్గరికి వెళ్లే కొద్దీ అతని గోళ్ళు అలాగే జుట్టు 2 times ఫాస్ట్గా పెరిగేదంట. అతను ఇంకా ఏం చేయలేక తిరిగి వచ్చేసారు. నెంబర్ 2, చాలా మంది కైలాస పర్వతం ఫేక్ అని, అదొక పిరమిడ్ లాంటిదని అన్నారు. అప్పుడు కొంతమంది సైంటిస్టులు అయితే దాని మీద బాగా రీసెర్చ్ చేసి దానికి మౌంటైన్ కి కావాల్సిన వాల్యూస్ అన్ని ఉన్నాయి, అది ఒక కరెక్ట్ మౌంటైన్ అని చెప్పారు. నెంబర్ 3, అక్కడ చాలా మంది ప్రజలకి ఎవరైతే ట్రక్కింగ్ కోసం వస్తారో అంటే టూరిస్టులకి, సో చాలా మంది ట్రక్కింగ్ చేసినప్పుడు అక్కడ శివుడు పార్వతి రూపాలు కనబడుతున్నాయి అనేసి అయితే చెప్పారు. ఇలా అక్కడ 100% మందిలో 50% మందికి అయితే ఈ రూపాలు కనబడ్డాయి అంట. నెంబర్ 4, కైలాస శిఖరాన్ని చాలా మంది ఎక్కాలని ట్రై చేశారు కానీ ఎవరు ఎక్కలేకపోయారు. కొంతమంది ఎక్కారు కానీ స్టార్టింగ్ లోనే మళ్ళీ తిరిగి వచ్చేసారు. కొంతమంది వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేస్తే ఇంకొంతమంది అసలు మరి తిరిగి రాలేదు. ఆ కనిపించిన వాళ్ళు చనిపోయారని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది శివుడి దగ్గర దీక్షలో ఉన్నారని ఇంకొంతమంది అంటున్నారు. బట్ ఏది నిజమో ఎవరికి తెలియదు. అండ్ దాదాపు 900 సంవత్సరాల క్రితం మిలాన్ అప్పా అనే ఒక సాధు అయితే ఎక్కారని చెప్పారు. అండ్ అతనే ఫస్ట్ పర్సన్ అలాగే లాస్ట్ పర్సన్. నెంబర్ 5, కైలాస పర్వతం పక్కనే ఒక చిన్న పర్వతం మీద సంవత్సరానికి ఒక్కసారైనా ఓం అనే అక్షరంతో మంచు పడుతుందనేసి అన్నారు. సో మీరు ఈ ఇమేజ్ లో కనబడేటట్టు అయితే 1 year ఒకసారైనా పడుతుందంట. అయితే 2001లో స్పానిష్ కి సంబంధించిన ఒక టీం అయితే ఈ కైలాస శిఖరాన్ని ఎక్కడానికి అయితే ప్రయత్నించింది. అయితే చాలా మంది ఆ టీం ని వద్దు అని చెప్పడంతో వాళ్ళైతే మళ్ళీ వెనక్కి వచ్చేసారు. అప్పటి నుంచి గవర్నమెంట్ అయితే కైలాస శిఖరాన్ని ఎక్కడానికి అనుమతి ఇవ్వలేదు. ఇంకా కైలాస శిఖరాన్ని ఒక సైడ్ నుంచి చూస్తే సేమ్ శివుడు లాగే ఉంటుంది. అండ్ నా ప్రకారంగా అయితే కైలాస శిఖరమే ఒక శివలింగం, అలాగే కైలాస శిఖరమే ఒక శివుడు. సో ఇక్కడ వరకు మీరు ఈ వీడియో చూసారు కాబట్టి మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో ఏ మాత్రం నచ్చినా లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.